బై లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హ్యాపీ వీకెండ్. సో వీకెండ్ కదా, అసలు వారం రోజుల నుంచి ఇంతవరకు బయటకే వెళ్ళలేదు. లాస్ట్ సండే ఆ రోజు సెలబ్రేషన్స్ అయ్యాయి కదా, రాఖీ అండ్ మహేష్ బర్త్డే. సో ఆ సెలబ్రేషన్స్ తర్వాత అసలు బయటికే వెళ్ళలేదు తెలుసా. సో బోర్ అయిపోయాను. అందుకే ఈరోజు సండే ఎట్లయినా బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సూర్యలంక బీచ్. నాకు తెలిసి మీలో చాలా మంది వినే ఉంటారు సూర్యలంక బీచ్ అని చెప్పేసి. అఫ్ కోర్స్ మా దగ్గర కూడా చాలా బీచెస్ ఉన్నాయి, బట్ ఎప్పుడు వెళ్తున్నాం కదా, కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా ఉంటుంది. సూపర్ క్లైమేట్లో అలా వెళ్ళేసి వస్తే బాగుంటుంది అని చెప్పి సూర్యలంకకి అయితే వెళ్తున్నాం. నేను అయితే నాకు గుర్తున్నంత వరకు ఒక 20 years లేకపోతే 15 years అయింది వెళ్ళి. సో ఆ తర్వాత అయితే ఇంతవరకు వెళ్ళలేదు సూర్యలంక బీచ్కి అయితే. సో యా, వీఆర్ ఆన్ ద వే. అసలు పొలాలు అయితే సూపర్ ఉన్నాయి తెలుసా. ఇవి మొత్తం మొక్కజొన్న, ఇవి మొత్తం వేరుశనగ పంట. అసలు చూడండి ఎంతో బాగుందో కదా. అండ్ ఈ రోడ్తో కూడా నాకు మంచి మెమరీస్ అయితే ఉన్నాయి. నేను నేర్చుకునేటప్పుడు అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి రోడ్ పైన రావడం లాస్ట్ డే అనుకుంటాను. ఎంత ఎక్సైటింగ్గా అనిపించిందో తెలుసా. అప్పటికి ఇంకా ఇంత బాగా లేదు. ఇక్కడ తర్వాత బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ తర్వాత అయితే ఫుల్ గులకరాళ్ళు, మట్టి అదంతా ఉంది. అక్కడ ఆపాల్సి వచ్చింది. ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. నేను డ్రైవ్ చేసి ఉంటే బాగుండేది, బట్ సీనియర్ ఉన్నారు కనుక సీనియర్కే ఇచ్చేసాను. వచ్చేటప్పుడు డ్రైవ్ చేద్దాంలే అని చెప్పేసి. ఈ రోడ్స్ అన్నీ అయితే చాలా చాలా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు 1 yearకే చేంజ్ అయిపోతున్నాయిలేండి. నేను వెళ్ళి రోడ్స్ పైన దాదాపు 10+ years అయితే అవుతుంది. అండ్ బాపట్ల దగ్గర ఉంటుంది సూర్యలంక. మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇక్కడంతా కూడా అయితే ఇంతకుముందు పూల పొలాలు అలా ఉండేవి. ఇప్పుడంతా అయితే మారిపోయింది. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. చాలా 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 ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. చాలా బాగుంటుంది. ఎంత పెద్ద క్యాంపస్ తెలుసా. అండ్ నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు అయితే అసలు మాకు చాలా క్రేజ్ ఉండేది. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నారు అంట, ఇదే బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, ఒక్కసారైనా లోపలికి వెళ్ళాలి, ఇలా చాలాసార్లు అనుకున్నాము. ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ వైజ్గా బాగుంటుంది అంటారు. అండ్ అంతా కూడా బాగుంటుంది, ఇన్ఫ్రా కానీ అంతా బాగుంటుంది అంటారు. ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు. మర్చిపోయాను, ఒకసారి అయితే వెళ్ళాను. ఒకసారి ఏదో సెలబ్రేషన్స్ అయితే కారుణ్యం వచ్చారనమాట. సో అప్పుడైతే వెళ్ళాము. బాగా అనిపించింది. ఎంత పెద్ద హాల్స్ ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి బాపట్ల స్టేషన్. ఇంతకుముందు చాలా చిన్నదిగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే నాకు చీరాల స్టేషన్ రెప్లికా లాగా కనిపిస్తుంది. రీసెంట్గా చేసినట్టున్నారు. క్లైమేట్ కూడా చాలా చాలా బాగుంది కదా. అండ్ దట్టు ఈ లష్ గ్రీన్, డార్క్ గ్రీన్, ఇలా వాటర్ బాడీస్ మధ్య వెళ్తూ ఉండేసరికి భలేగా అనిపించింది. సూర్యలంక వెళ్ళే దారిలో అయితే ఎయిర్ ఫోర్స్ కూడా ఒక అకాడమీ లాగా ఉంటుంది. కరెక్ట్గా నాకు దాన్ని ఏమంటారో తెలియదు, కానీ ఎయిర్ ఫోర్స్ది ఒకటి ఉంటుంది. అండ్ వచ్చేసాము బీచ్ దగ్గరికి. అసలు చిన్న సైజ్ తిరణాల అనిపించింది. మా బ్రదర్ చెప్తూ ఉన్నారు ఇలా ఉండేది కాదు అని చెప్పేసి. అండ్ నేను అప్పుడెప్పుడో వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు కూడా ఏంటంటే అసలు ఇవన్నీ కాదు, ఒక ఆటో తీసుకొని వచ్చి ఆ ఆటోని మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళేదాకా ఉంచుకోవాలి. అదర్వైజ్ మనకి అసలు ఏ వెహికల్స్ దొరకవన్నమాట. కన్నుచూపు మీద ఏవి కనిపించేవి కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. అండ్ ఇలా చూస్తుంటే బాబోయ్ అనిపించింది. నిజం చెప్పాలి అంటే అసలు దిగాలి అనిపించలేదు తెలుసా. బేసిక్గా అంత జనం ఉన్నారు, దట్టు సండే కదా. యాక్చువల్గా వర్షాలు పడుతున్నాయి కదా, ఎవరు రారేమో అనుకున్నాం, కానీ నో వే. సో చాలా చాలా మంది అయితే ఉన్నారు. ఇక్కడున్న షాప్స్ అన్నిటిని ఇలా కవర్ చేస్తూ ఉంటే ఒక ఆయన వచ్చేసి వేవ్ చేస్తున్నారు కెమెరాని చూసి. సో
నవ్వుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి హరిత బీచ్ రిసార్ట్ అంట. ఇదే కాదు, ఇంకా కొంచెం ముందరలో అయితే ఒక మంచి రిసార్ట్ ఉందండి. అంటే బేసిక్గా నేచర్లో, అడవిలో ఒక క్యాంపింగ్లో ఉన్న ఫీల్ వచ్చేటట్టు ఉంది. అది చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి టెంపుల్ కడుతున్నారు. బాగుంది, ప్రెజెంట్గా అయితే ఉంది. బట్ అంతమంది జనం ఉండేసరికి అస్సలు దిగాలి అనిపించలేదు. అందుకే ఇంకా రిటర్న్ అయిపోయింది. శ్రీలంక బీచ్ అనుకుంటూ వచ్చామా, ఎంత మంది జనాలు ఉన్నారు. ఇంతకు ముందు ఇలా ఉండేది కాదు కదా అన్నీ. అవును, అసలు ప్లెజెంట్గా ఉండేది. అండ్ ఇంతమంది, ఇంత జనాభా, ఇంత గందరగోళం అయితే ఉండేది కాదు. దీనికన్నా మా వైటపాలెం బీచ్, చీరాల బీచ్ చాలా బెటర్. బేసిక్గా నాకు ఇక్కడ మంచిగా అనిపించేది ఏంటి అంటే అక్కడంతా ప్యారలల్ రోడ్ ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయి బీచ్ దగ్గర ఇంకొక దగ్గర ఆగచ్చు. బట్ ఇక్కడ అసలు ప్యారలల్ రోడే లేదు. చాలా దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుంచి అయితే వెళ్తున్నాం. బాగుంది, నిజంగానే ఏదో అడవిలో ఉన్నట్టుంది. అక్కడ చాలామంది కూడా తింటున్నారు, చూసారా, పెద్ద పెద్ద దేశాల్లో తెచ్చుకొని అయితే తింటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక రిసార్ట్ ఉంది అని చెప్పాను కదా, సో దాని ఎంట్రన్స్ అనమాట. నాకు ఈ ఎంట్రన్స్ చూస్తుంటే మౌంట్ ఒపేరా ఉంటుంది కదా ఆర్ఎఫ్సి ఆపోజిట్లో హైదరాబాద్లో, సో ఆ ఎంట్రన్స్ గుర్తొచ్చింది. అంటే బేసిక్గా కైండ్ ఆఫ్ వైల్డ్ అని రిప్రజెంట్ చేసే థీమ్ లాగా అనిపించింది. సరే ఒకసారి చూద్దాం కదా, ఎవరు కూడా లేరు కదా అని అయితే లోపలికి వచ్చాము. ఇంకా సెక్యూరిటీని అడిగితే సరే చూడండి అని చెప్పేసి పార్కింగ్ ఏరియా చూపిస్తే ఇంకా పార్క్ చేసుకోవడానికి అయితే వచ్చాము. ఆ పార్కింగ్ ఏరియా కూడా నిజంగా అడవిలో లాగా అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద చెట్లు, గుబురుగా పెరిగిన చెట్లని చాలా తక్కువగా చూస్తాం కదా. అంటే వెహికల్లో వెళ్ళిపోయేటప్పుడు చూస్తాం, కానీ ఇన్ స్పెసిఫిక్గా అక్కడ దిగి అయితే చూడం కదా. ఈ చెట్టు చూడండి, అసలు ఎంత బాగుందో కదా. నిజంగా కొంచెం ఫారెస్ట్లోకి వచ్చిన ఫీలింగే ఉంది. బాదాం, జీడి మామిడి, ఈ జీడి చెట్టు అంటాము అనమాట. మా స్కూల్ వెనకాలైతే ఉండేది జీడి చెట్లు. సో ఎవరైనా అప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటే 2 ఇసిరేయండి అని అలా అనుకునే వాళ్ళం. ఆ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాం. ఈ కాటేజ్ వచ్చేసి గోదావరి అంట. అండ్ ఈ కాటేజ్ వచ్చేసి కృష్ణ. బాగా పెట్టారు కదా, కాటేజెస్ బాగున్నాయి. పెన్నా అని రివర్ నేమ్స్. ఇక్కడ వచ్చేసి ఇంకొక కాటేజ్ పేరు తుంగభద్ర ఆట. అండ్ ఇది వచ్చేసి వంశధార. సో థీమ్ అంతా అయితే నదుల పేర్లు పెట్టారు. గుడ్ కదా. ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. వర్షం పడుతుంది. ఇకో రెస్టారెంట్ అట. మా ఇంటి ఎదురు ఒక అమ్మమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ అమ్మమ్మ వాళ్ళ చెట్టు ఉండేది. ఎన్ని కోసుకునే వాళ్ళము. పెద్ద పెద్ద గడకర్రలను పట్టుకొని మరీ వెళ్ళి కోసుకొని మంచిగా అన్నీ ఏరుకొని వచ్చి అమ్మేసేవాళ్ళం కొన్నిసార్లు షాప్స్లో. సో రూపాయి, ₹10 ఇచ్చేవాళ్ళు. ఆ మెమరీస్ అన్నీ అయితే గుర్తొచ్చాయి. ఎవరు లేరు అసలు. చాలా చాలా బాగుంది. రెస్టారెంట్ కూడా ఉంది, కానీ ఇప్పుడు కోవిడ్ వల్ల ఆపేశారు అంట. నైస్. ఒక మంచి పార్క్కి వస్తే వాక్ చేస్తుంటే ఉంటుంది అట్లుంది. అసలు ఎంత బాగుందో. అన్ని సైడ్స్లో చెట్లే. చాలా చాలా బాగుంది. ఇంకా వెళ్దాం ముందుకి. ఈవినింగ్ టైం మంచిగా లైట్స్ వేసినప్పుడు అయితే ఈ ఏరియా చాలా బాగుంటుంది అనిపించింది. ఒక ఫోటోషూట్ స్పాట్ లాగా అనిపించింది. అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంది.
ఇంతకీ కాటేజెస్ యొక్క రెంటల్ ఎంతో చెప్పలేదు కదా, 3500 అనుకుంటా, ఆర్ సమ్ 3200 ఆ రేంజ్లోనే ఉంటుంది. బాగుంది, మంచి పీస్ఫుల్గా ఉంది. బాదాం ఇదే ఫారెస్ట్ లాగా ఉంటే ఇంకా ఫారెస్ట్లోకి వెళ్ళడానికి ఈ సఫారీ వ్యాన్స్ లాగా ఉంటాయి కదా, సో అవి కూడా అయితే ఉన్నాయి. అండ్ ఒక 10 రూపీస్ అయితే టికెట్ తీసుకోవాలి అంట చూడడానికి వస్తే. సో అదంతా పే చేసేసి వచ్చేసాము. ఇంకా ఆకలేస్తూ ఉంది. అండ్ చెప్పాను కదా బీచ్కి వస్తున్నాము, సో కొంచెం సేపు ఉంటామేమో అనుకున్నాము, అందుకే మేము ఫుడ్ కూడా తెచ్చుకున్నాము. సో ఇంకా ఇదంతా చూసేసి వచ్చేటప్పుడు మధ్యలో ఒక మంచి స్పాట్ ఆపుకొని హ్యాపీగా అయితే కూర్చొని తినేస్తూ ఉన్నాము. మీకు తెలుసు కదా, చాలాసార్లు కూడా చూసుంటారు కదా, ఇలా ట్రిప్స్కి వచ్చినప్పుడు అయితే చక్కగా మంచి లొకేషన్ దగ్గర ఆపుకొని అయితే బయట నుంచొని తినేవాళ్ళం. బట్ ఈసారి ఎందుకు కార్లోనే తినేసాము. అవును, టొయోటానే ఫర్ ద ఫస్ట్ టైం ఒక యూసీని చూసాము, అదే అర్బన్ క్రూజర్ సేమ్ కలర్. ఓ ఇన్ని రోజుల్లో మనం కొని ఏప్రిల్ 30th కొన్నాము. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఒక్క అర్బన్ క్రూజర్ని కూడా మేము చూడలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సేమ్ కలర్ అండ్ మా ఊరు దగ్గరలో చూడడం ఫర్ ద ఫస్ట్ టైం. యా, కొత్త బండి దట్టు. మా సిచ్యువేషన్ కి తగిన సాంగ్ యాక్చువల్లీ. మంచిగా ఎంజాయ్ చేద్దాము అని వచ్చాము. నిజంగానే కోపంగా వచ్చేటట్టుగా అయిపోయింది సిచ్యువేషన్. సో ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇదంతా బాపట్ల, ఎక్కువ అయితే చూపించలేదండి. అండ్ వచ్చేదారిలో అయితే ఇంత పెద్ద చెట్టు కింద చక్కగా ఫ్రూట్ షాప్ అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు. ఫ్రూట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సరేలే అయితే ఇంకా తీసుకుందాము అని అయితే మహేష్ వెళ్ళారు. ఇలాగ పెద్ద చెట్ల కింద మంచిగా పెట్టుకొని అమ్ముతుంటే బాగుంటుంది. అంటే అప్పుడు చెట్ల విలువ ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఎస్పెషలీ ఎండాకాలం అయితే చాలా బాగుంటుంది కదా, అంటే అంత మంచి నీడేస్తాయి. సో అవసరం లేకుండా అయితే కొట్టేయకుండా అండ్ అవసరం అని మనం తెలుసుకొని పెంచుతూ ఉంటే బాగుంటుంది కదా. ఇందాక సరిగా కనిపించింది లేదు అని చెప్పేసి ఇటువైపు కరెక్ట్గా కూర్చున్నాం కదా అని మళ్ళీ తీశాను. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ BEC బాగుంది కదా చూడడానికి. ఒక పెద్ద లాంగ్ ఆర్గనైజేషన్, అంటే కన్స్ట్రక్షన్ వైజ్గా ఇంత పెద్ద కాలేజ్ అసలు. అండ్ గ్రీనరీగా ఉంది అండ్ బేసిక్గా వ్యూ బాగుంది, అందుకే అయితే మళ్ళీ ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ దీని తర్వాత ఒక రవి గార్డెన్స్ అని ఒక పెద్ద గార్డెన్ ఉంటుంది అన్నమాట. మేము ఎప్పుడో చిన్నప్పుడు నుంచి చూస్తున్నాము, చాలా ఏళ్ళ నుంచి అయితే ఆ రవి గార్డెనే ఉంటుంది. మంచి ఫేమస్ గార్డెన్లోకి కూడా అయితే వెళ్ళాను, బట్ అది అంతా అయితే తర్వాత చూపిస్తానులేండి. అండ్ గార్డెన్లోకి వెళ్ళి ఇంకైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అప్పుడప్పుడే మబ్బులన్నీ కరిగిపోయి ఎండ వస్తుంది.
అబ్బా ఎంత ఎండ వచ్చిందో. అండ్ ఇక్కడ చూసారా వేరుశనగ పంట మొత్తం తీసేసి ఇది చేస్తున్నారు. నేను యాక్చువల్లీ వేరుశనగ పంట తీసేటప్పుడు ఒక మెషినరీని యూజ్ చేస్తారు వేరుశనగల్ని అండ్ ఆకుల్ని వేరు చేయడానికి. అది వీడియో అయితే తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి బాగుంటుంది. అండ్ ఎప్పుడు వెళ్ళే దారి కాకుండా ఇంకొక దారిలోకి వచ్చాము. ఇది వచ్చేసి కొత్తపేట అంటారు. చాలా బాగుంటాయి హౌసెస్ అయితే, పెద్ద పెద్ద హౌసెస్, విల్లాస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన యాంకే శ్యామ్లో ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా ఇదే ఏరియాలో ఉంటారు, అంటే వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు. ఒక 10 మినిట్స్లోనైతే క్లైమేట్ మళ్ళీ చేంజ్ అయిపోయింది అండ్ చీరాల స్టేషన్కి వచ్చేసాము. అమ్మ ఇప్పుడే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఆబ్వియస్లీ భోజనం చేయకుండా వెళ్ళనివ్వరుగా, అందుకే అయితే ఇంక దిగాం. బయట క్లౌడీగా ఉంది. ఇప్పుడు మీకు ఆ షేడ్ అర్థమైపోతుంది కదా. అమ్మ భోజనం పెట్టించేశారు. నా ప్లేట్లో చూస్తే నెయ్యి వేసినట్టు అనిపించింది అనమాట. అందుకే అమ్మని అడుగుతున్నాను. నేను నెయ్యి యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి తినేదాన్ని కాదు, బట్ ఇప్పుడు కొంచెం కొంచెం తింటున్నాను. అంటే స్వీట్స్లో అలా వేస్తాం కదా, సో అలా అయితే తింటున్నా, కానీ రైస్లో తినడం అంటే కొంచెం కష్టం. సో అందుకే చూసుకొని అమ్మకి చెప్తున్నాను అనమాట, నెయ్యి వేసావు, నాకు వేరేది కావాలి అని చెప్పేసి. సో ఇంకా కూర్చొని హ్యాపీగా అయితే భోజనం చేసేసాము. అబ్బాయి జడివాన. కాసేపు కూర్చున్నాము, ఇంకా వర్షం తగ్గేటట్లేదు. సరేలే ఇంకా కార్లో వెళ్ళిపోవడమే కదా అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. సారీ వర్షంలో డ్రైవింగ్ ఈరోజు, అది కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా. అటు వెళ్ళి అటు తిరిగేసేసి వెళ్ళొద్దాం, సరిపోతుంది. అమ్మ వర్షంలో అయినా సరే వస్తుంది చూడండి. సో ఎప్పుడు ఎదురొచ్చే అలవాటు ఉంది అనమాట. సో అందుకైతే అమ్మ వస్తున్నారు. అండ్ రోడ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి, ఎందుకంటే చాలా ఎక్కువ పడింది వర్షం అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము, అంటే ఇప్పుడు ఆల్రెడీ బయటనే ఉన్నాం, బట్ బజార్కి అయితే వెళ్తున్నాము. వర్షం పడుతున్నప్పుడు ఇలా మంచి సాంగ్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆహా ఏమన్నా ఉందా, అసలు సూపర్గా ఉంది ఫీలింగ్ అయితే. రెయిన్లో కూడా డ్రైవింగ్ చేసేస్తున్నాను. సో సెల్ వచ్చేసి పైన స్క్రీన్ గార్డ్ బ్రేక్ అయిపోయింది, అందుకే ఇంకా బయటకైతే వచ్చాము. సెంటర్కి వచ్చి వేయించుకుందాం కదా అని మహేష్ అయితే వెళ్తున్నారు వేయించడానికి. జాగ్రత్త, అది సరిగా ఓపెన్ అవ్వాల. సో ఓపో షోరూమ్కి అయితే వచ్చాము. మా సెల్ కూడా తీసుకునింది ఇక్కడే, సో అందుకే అయితే ఇంక ఇక్కడ ఉంటుంది కదా అన్నట్టు అయితే వచ్చాము. ఐ డోంట్ నో ఉంటుందో లేదో, లెట్స్ సీ. మహేష్ పాపం వెళ్తున్నారు తడుచుకుంటూ, అంటే తడుచుకుంటూ కాలే కానీ బట్ ఇలాగా. సూపర్ ఉంది క్లైమేట్ అయితే. ఇప్పుడు వచ్చేసి మహేష్ కెమెరాలో తీస్తున్నాను. సో మహేష్ కెమెరాలో అయితే తీస్తున్నాను. ఐ డోంట్ నో ఎంత క్లారిటీ ఉంది అని చెప్పేసి. చాలా రోజులు అయింది తెలుసా ఈ కెమెరాలో అసలు షూట్ చేయక. A51 రాకముందు అయితే, అదే గెలాక్సీ A51 రాకముందు అయితే ఈ కెమెరానే అనమాట నా సోర్స్ ఆఫ్ షూటింగ్కి. బట్ ఇప్పుడు ఈ కెమెరాని అసలు వాడటం లేదు, చాలా రోజులు అయింది. క్లారిటీ ఎలా వస్తుందో అయితే తెలియదు, కానీ వర్షం పడుతూ ఉంటే నేను మంచిగా సాంగ్స్ పెట్టుకుని అయితే ఎంజాయ్ చేస్తున్నా. మహేష్ వచ్చేసి పాపం బాగా చేయించడానికి అయితే వెళ్ళారు. ఐ థింక్ వేస్తున్నట్టున్నారు, ఏదో చెప్తున్నా. మహేష్ వచ్చేసి సెల్ తీసుకెళ్ళడానికి వచ్చారు, తన సెల్ ద్వారా పేమెంట్ చేయాలి అని చెప్పేసి. కొత్త స్క్రీన్ గార్డ్ అయితే వచ్చేసింది. ఎంత మహేష్? 120 రూపీస్ అంట. లాస్ట్ టైం 100ది వేశారు, ఇదేదో 8D అంట. సో 120. సరే లెట్స్ గో. వెళ్ళేదారి మొత్తం జలమయం. అఫ్ కోర్స్ నేను స్లోగానే వెళ్ళాలండి. మా ముందు కొన్ని కార్లు వెళ్ళాయి,
ఒక కార్ వెళ్తూ ఉంటే దాన్ని ఓవర్టేక్ చేయడానికి ఒక చిన్న కార్ ఏదో వెళ్ళింది. అసలు ఆ పక్కనున్న పెద్ద కార్ మొత్తం తడిచిపోయింది. అంత ఫాస్ట్గా వెళ్ళింది. అదేం పిచ్చో మరి. పాపం పక్కన ఇంకెవరైనా ఉండుంటే మొత్తం తడిచిపోయేవాళ్ళు. కారే తడిచిపోయింది, ఇంకా మనుషులు తడవకుండా ఉంటారా? అంత ఫాస్ట్గా వెళ్ళింది, ఓవర్టేక్ చేసింది వాటర్లో. అదేం పిచ్చో మరి. నేను మాత్రం స్లోగా వెళ్ళాను. కొంతమంది పాపం అయితే అలా వర్షంలో కూడా అటు నుంచి ఇటు రావాలంటే ఇంకా ఏం చేయలేరు కదా, తడుచుకుంటూ అండ్ అలా మునిగుకుంటూనే వస్తారు కదా. అలాంటి సిచ్యువేషన్ ఒకటి చూశాను. పాపం ఇద్దరు ఆడవాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడుతూ నడుచుకుంటూ వస్తున్నారు. అందుకే నేను చాలా స్లోగా వెళ్ళాను. ఆమె అనుకుంది నేను ఫాస్ట్గా వెళ్తాను అనుకొని, బట్ స్లోగా వెళ్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక స్మైల్ అయితే ఇచ్చారు. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్. టాటా.